నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ నేను మీ బ్రహ్మనాయుడు ప్రస్తుతం మనం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాం ఇక్కడ చూస్తే దాదాపు 25 వాహనాలు కొట్టేవారి ప్రచార రథాలు జనసేన పార్టీ కోసం జనసేన పార్టీ సిద్ధాంతాలను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లడం కోసం 25 వాహనాలు సిద్ధం చేశారు ఆ వాహనాల్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఆ వాహనాల్లో కూర్చుంటారు రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ఈ వాహనాలు పర్యటించే విధంగా అయితే ఇక్కడ సిద్ధం చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఇక్కడ కనుక చూస్తే మంగళగిరి పార్టీ కార్యాలయం దగ్గర కనుక చూస్తే దాదాపు 25 ఇన్నోవా వాహనాలు వాటి మీద జనసేన లోగో జనసేన సిద్ధాంతాలు కొట్టేవారి వాహనాలు అని చెప్పేసి ఇక్కడ కొనిదెల వారి విజయం కోసం కొట్టేవారి వాహనాలని చెప్పేసి ఇక్కడ అయితే మనమైతే చూడొచ్చు దాదాపు ఇక్కడ 25 వాహనాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం కనుక ఇక్కడ కనుక చూస్తే ఇన్నోవా కార్లకు సంబంధించి కొట్టేవారి లక్ష్యం కొనిదెల వారి విజయం అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ చూడొచ్చు కొట్టేవారి లక్ష్యం కొనిదెల వారి విజయం అనేటువంటి ట్యాగ్ లైన్ తోటి దాదాపు 25 ఇన్నోవా కార్లతోటి ఒకే రకమైనటువంటి స్టిక్కరింగ్ ఒకే రకమైన మోడలింగ్ తోటి ఒక కొత్త సంకేతాలు ఇచ్చే విధంగా ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చేటువంటి విధంగా ప్రతి నియోజకవర్గం వెళ్ళి ఈ యొక్క ప్రచార రథాలు జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వీటినైతే ప్లాన్ చేసిన పరిస్థితి ఉంది అయితే ఇక్కడ మంగళగిరి పార్టీ ఆఫీసులో 25 వాహనాలు చూడొచ్చు దీనికి సంబంధించి ఇక్కడ కార్యనిర్వాహకులు ఉన్నారు కొట్టే కుటుంబ సభ్యులు ఉన్నారు ప్రస్తుతం మనం వారితో మాట్లాడేటువంటి పని అయితే చేద్దాం ఇక్కడ కొట్టేవారి కుటుంబీకులు ఉన్నారు ప్రస్తుతం మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతోటి కొట్టే వెంకటరావు గారు ఉన్నారు మచిలీపట్నంకి చెందినటువంటి సీనియర్ జనసేన పార్టీ నాయకులు ఇటీవల కాలంలోనే జనసేనలో దాదాపు సంవత్సరం క్రితం జాయిన్ అయ్యారు అయితే జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా జనసేన పార్టీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేయడంలో తనదైనటువంటి ముద్ర వేసుకున్న కొట్టే వెంకటరావు గారు ఉన్నారు మిగతా కొట్టే కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు సో వారితో మాట్లాడదాం అసలు ఎందుకు ఈ వాహనాలని రూపొందించారు వీటి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి ఈ వాహనాలు ఎక్కడికి తీసుకువెళ్తారని చెప్పేసి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే వెంకటరావు గారు కొట్టే వెంకటరావు గారు నమస్తే అండి మొత్తానికి కొట్టేవారి వాహనాలు 25 వాహనాలు సిద్ధం చేశారు ఏంటి కొత్త ప్లాన్ ఏమైనా ఉందా కొట్టేవారి ప్లాను మాకంటూ ఏం ప్లాన్లు లేవండి జనసేనని విస్తృతంగా ప్రచారం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఒరవడి సృష్టించడం కోసమని ఈ విధంగా 25 వాహనాలు రెడీ చేస్తున్నాం అట్లాగే మా కొట్టే కుటుంబీకులు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఓట్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఓట్లు 1,00,000 ఓట్లు ఉన్నాయి అన్ని నియోజకవర్గాల్లో మా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఏకతాటి మీద 2 ఇయర్స్ నుంచి మేము ప్లాట్ఫామ్ వేసుకుని తీసుకొచ్చాం వాళ్ళందరినీ రేపు జనసేనానికి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయనకి ఓటు శాతం పెంచాలని ఉద్దేశం మెయిన్గా 1% ఓటు శాతం పెరిగినా మా వంతుగా మేము చాలా సంతోషిస్తాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి ఎక్కడైతే జనసేన వచ్చిందో వాళ్ళ కోసమని మేము విస్తృత ప్రచారం చేయడం కోసం ఈ వాహనాలని రాష్ట్ర వ్యాప్తంగా తిప్పాలనుకుంటున్నాం ఒక 4 రోజులు ప్రోగ్రాం ఉంది మాకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అట్లాగే ఉమ్మడి అభ్యర్థులు కూడా అక్కడ ఉన్న అభ్యర్థులు కూడా మేము సపోర్ట్ చేస్తూ వాళ్ళతో పాటు ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేసే అభ్యర్థులు అంటే మీ ఉమ్మడి అభ్యర్థులను కోవచ్చు టీడీపీ జనసేన అభ్యర్థులు సో ఆ నియోజకవర్గాల్లో కూడా పర్యటించే పరిస్థితి ఉంటుందా ఇక ఈ వాహనాలు మా నాయకుడు ఆదేశం మేరకు ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని కలిసి వాళ్ళతో పాటుగా ప్రచారంలో పాల్గొని వాళ్ళని ఎంతో కొంత మేము మా వంతుగా మా కొట్టేవాళ్ళ ఓట్లు కూడా వాళ్ళకి ఏమైనా తెలియజేసి అక్కడ ప్రచారం చేసి వస్తాం కదా మేము సిద్ధంగా ఉన్నాం సో మొత్తానికి కొట్టేవారి లక్ష్యం కొనిదెల వారి విజయం అని చెప్పేసి వేశారు ట్యాగ్ లైన్ సో ఆ ట్యాగ్ లైన్ యొక్క అర్థం ఏమని అర్థం చేసుకోవచ్చు కొనిదెల వారి విజయం కొట్టేవారి లక్ష్యం మా నాయకుడు అసెంబ్లీకి వెళ్ళాలి ఆ పై ఎత్తు ప్లేస్లో కూడా వెళ్ళాలని చెప్పి మా కొట్టేవాళ్ళ లక్ష్యంగా పెట్టుకుని రాత్రి పగలు 2 నెలలు కష్టపడితే కానీ మా కొట్టేవారందరూ కలిసి 2 నెలలు కష్టపడితే కానీ ఈ రోడ్డు మీదకి ఇంత ప్లాన్ రాగలిగింది ఈ రోజున సో వెంకటరావు గారు ఒకసారి ఒక వాహనాన్ని పరిశీలిద్దాం రండి ఒక వాహనం చూద్దాం సో ఇక్కడ కనుక చూస్తే జనసేన సింబలు అదేవిధంగా గాజు గ్లాసు సింబలు జనసేన అధినేత స్టిక్కరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి విజయం కొట్టేవారి లక్ష్యం అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ అయితే ఇక్కడైతే చూడొచ్చు ప్రధానంగా సో దాని తర్వాత కనుక చూస్తే ఇక్కడ అంటే నైట్ పూట లైటింగ్ కూడా అంటే జై జనసేన అని చెప్పేసి ఒక చక్కటి ఒక హోర్డింగ్ని అయితే తయారు చేశారు ఇది అంటే ఎలక్ట్రిక్ లైట్ సో ఎలక్ట్రిక్ లైట్ కనుక చూస్తే ఇది రేత్రిపూట మిరమిడ్లు గొలుపుతూ అంటే మినుగురు పురుగు ఏ విధంగా అయితే ప్రకాశిస్తుందో ఆ విధంగా ప్రకాశిస్తుంది అనమాట ఈ లైట్ సో మిగతా ఒకసారి ఇలా రండి సో జనసేన పార్టీ ఫ్లాగు సో అదేవిధంగా గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి
స్టిక్కరింగ్ బొమ్మతో పాటు కొట్టే ఉదయ భాస్కర్ గారి సౌజన్యంతో, అంటే కొట్టే ఉదయ భాస్కర్ గారు అంటే ఎన్ఆర్ఐ ఉదయ భాస్కర్ గారు ఆప్త చైర్మన్ గా అన్నగారు, ఆయన సహకారంతో మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో కొట్టేవారి పెద్ద ఆయన కొట్టే ఉదయ భాస్కర్ గారి సౌజన్యంతో ఒకసారి సో ఇక్కడ కనుక చూస్తే కొట్టేవారి లక్ష్యం కొనిదెల వారి విజయం. వెంకటరావు గారు, కొట్టేవారి లక్ష్యం కొనిదెల వారి విజయం. సో కొట్టే కుటుంబాలు దాదాపు 1,00,000 ఓట్లు ఉన్నాయి. 1,00,000 ఓట్లు మొత్తం పోలవుతాయా జనసేనకి? జనసేనకి పడతాయి, 90% జనసేనకి పడతాయండి. సో ఇంకా ఇక్కడ ప్రధానంగా కొట్టే కుటుంబీకులు ఎవరెవరు ఉన్నారు? సాయి గారు, కొట్టే సాయి గారు, శ్రీకాళహస్తి నియోజకవర్గం. సో మీరు మచిలీపట్నం, మచిలీపట్నం, మీరండి శ్రీకాళహస్తి. సో ఒక నియోజకవర్గంలో లేరు కొట్టేవారు, అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు. సో ఈ మధ్య కలిసారా లేదా ఎప్పటి నుంచే ఉన్నారా కలిసి? చూస్తున్నాం, ప్రతి హాఫ్ అన్ అవర్ ప్రయాణం చేస్తే మాకు ఊరు ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా రాష్ట్రంలో అరగంట ప్రయాణం చేస్తే మాకు విలేజ్ ఉంది, ఆ విలేజ్లో 1000 ఓట్ల దాకా ఉంటాయి. అట్లా మాకు 70-80 విలేజ్లు ఉన్నాయి ఇప్పుడు వరకు మాకు తగిలి. ఇంకా తేగల్లాగా ఇంకా వస్తానే ఉన్నారు మా వాళ్ళు. ఈ మీ ప్రచారంతో రాష్ట్రం ఇంకా పెరుగుతుంది ఓటు శాతం. అవునా? కొట్టే సాయి గారితో మాట్లాడు. ఏంటి సాయి గారు, మొత్తం 1,00,000 ఓట్లు ఉన్నాయని వెంకటరావు గారు చెప్తా ఉన్నారు. అవును, మాది అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి విలేజ్లో, ప్రతి టౌన్లో, ప్రతి వీధిలో ఉన్నారు కొట్టేవారు. మినిమం 2 ఓట్లు ఉన్నాయి, ఒక్కొక్క విలేజ్లో 10 ఓట్లు ఉన్నాయి, ఒక్కొక్క టౌన్లో 1000 ఓట్లు ఉన్నాయి. అలాంటి పంచాయతీల్లో 1000 ఓట్లు పైన ఉన్నాయి. కొట్టేవారు అందరం కలిపి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలనుకుంటున్నాం. ఎందుకు అంటే ఆయన సినిమాలు వదులుకొని ఆయన సంపాదన అనుకుంటే ఒక రోజుకి 2 కోట్లు కాదు 10 కోట్లు కూడా సంపాదించే స్థాయి ఉన్న వ్యక్తి ఆయన. అవన్నీ కాదు, ప్రజలకి ఏదో చేయాలని వచ్చిన ఒక మంచి సంకల్పంతో ఆయన వచ్చారు. ఆ సంకల్పంతో ఆయన వచ్చిన దానికి మా కొట్టేవారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరం మేమందరం 6 నెలల ముందు నుంచి దీనికి ఒక ప్లాన్ చేసుకొని ఒక మీటింగ్ పెట్టుకొని ఈసారి మనం అందరం పవన్ కళ్యాణ్ గారి వెనకలే ఉండాలని, ఆయన గెలిపించాలని, ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని మా ముఖ్య ఉద్దేశం. సో ఇంకా ఎవరెవరు ఉన్నారు కొట్టే కుటుంబీకులు? సార్ మీ పేరు? కొట్టే వెంకటేశ్వర, నెల్లూరు అండి. సో నెల్లూరు మీరు. సో వెంకటరావు గారు మచిలీపట్నం, మీరు శ్రీకాళహస్తి, మీరు నెల్లూరు అండి. మొత్తం అయితే వెంకటరావు గారు చెప్పిన 175 నియోజకవర్గాలు ఉన్నారు. 175 నియోజకవర్గాలు ఉన్నాం సార్. సో ఏంటి కొట్టేవారి లక్ష్యం ఏంటి సార్? మా కొణిదెల వంశాన్ని, కొణిదెల వారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈరోజు కొట్టే ఫ్యామిలీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గ్రౌండ్ వర్క్ చేసి సుమారు ఒక 2-3 సంవత్సరాల నుంచి లాస్ట్ 2019 ఎన్నికల్లో ఎప్పుడైతే మేము పరాజయం పొందామో అప్పటి నుంచి ఒక గట్టి కసితో కొణిదెల వారిని ఎలాగైనా కానీ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎంతో మంచి ఉద్దేశంతో అట్టడుగు ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలని మంచి ఉద్దేశంతో ఆయన పార్టీ పెట్టారు. దాన్ని కాన్సెప్ట్ తీసుకొని ఈరోజు మచిలీపట్నం నుంచి మా వెంకటరావు గారు, కొంతమంది పెద్దలందరూ కూడా గ్రామాల్లో కానీ ఎక్కడైతే నియోజకవర్గాల్లో వార్డు వైజ్ ఎక్కడెక్కడ మన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెలికి తీసి సుమారు 1,00,000 ఓట్లు, అంటే మినిమం ప్రతి నియోజకవర్గంలో ఒకరు లేక ఇద్దరు లీడర్స్ని తయారు చేసి 175 నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ చేసి 1,00,000 ఓట్లు జనసేన వైపు తిప్పే విధంగా మేము పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేశాం. మేమందరం కూడా ఈ వాహనాలు ప్రత్యేకంగా ఈ 25 వాహనాలతో ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు ఈ వాహనాలను ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ రేపు ఎవరైతే జనసేన పార్టీ అభ్యర్థులు ఉంటారో పూర్తి స్థాయి ఎక్కువ శాతం 70% ఆ నియోజకవర్గాలను ఎక్కువగా తిరుగుతూ 30% కూడా ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో వారికి కూడా మా వంతు సహాయ సహకారాలు అందించేందుకు పూర్తి స్థాయిలో ముందుకెళ్తూ మా ఉదయ్ భాస్కర్ గారు ఎన్ఆర్ఐ మాజీ ఆప్టా అధ్యక్షులు వారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వెంకటరావు గారు అయితే, సాయి గారు, ఇట్లా కదిరి నుంచి ఇట్లా రకరకాలుగా ప్రతి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా కొట్టే వంశస్థులు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మేమైతే ఏదైతే కలగంటున్నామో కొణిదెల వారి విజయం అనేది దాన్ని సాధక చేసేందుకు ఈ 2024లో ప్రతి ఒక్కరం కూడా పూర్తి స్థాయిలో నిద్రాహారాలు లేకుండా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామండి. జై జనసేన. సార్ మీ పేరు? కొట్టే అశ్వత్ కుమార్, కదిరి. కొట్టే అశ్వత్ కుమార్, మీరు కదిరి. మచిలీపట్నం, శ్రీకాళహస్తి, నెల్లూరు, కదిరి. సో 175 నియోజకవర్గాలు ఉన్నారు. అయితే 175 నియోజకవర్గాలు ఉన్నారు. సార్ ఏంటి సార్ మీ ప్రధానమైన లక్ష్యం? ప్రధానమైన లక్ష్యం మన కొట్టేవారి వాహనాల ప్రధాన ఉద్దేశం ఏమంటే మన కొట్టే వెంకట్రావు అన్న గారు ఒక ఇంచుమించు 2-3 ఇయర్స్ నుంచి కూడా మమ్మల్ని అందరినీ కలుపుకొని టోటల్గా స్టేట్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తూ మాతో పట్టి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ మేము కూడా 2 ఇయర్స్ నుంచి కష్టపడుతూ కొట్టేవారి విజయానికి ఎంతవరకు కావాలని కొట్టే ఫ్యామిలీస్
అందరూ కలిసి ఎలా ఉండాలి, ఎట్లా గ్యాదర్ కావాలని చెప్పి ఫస్ట్ సెర్చ్ చేసుకున్నాం 2 years నుంచి. అట్లా సెర్చ్ చేయడం వల్ల 1 లక్ష ఓట్ల వరకు మాకు తెలిసినంత వరకు 1 లక్ష ఓట్లు గ్యాదరింగ్ చేసి ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా జనసేన పార్టీకి ఏ విధంగా కన్సల్టేషన్ చేయాలనే ఉద్దేశంతోనే మొత్తం గ్రౌండ్ వర్క్ చేసుకున్నాము. అదే ప్రకారంగా దాన్ని మళ్ళీ ఇప్పుడు జనసేన పార్టీకి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యేదానికోసము, నెక్స్ట్ వచ్చి ఫర్దర్గా మన ఉమ్మడి అభ్యర్థులకు ఏ విధంగా కన్సల్టేషన్ గల ఓట్లన్నీ జనసేన పార్టీకి మా వంతు సహాయంగా మా రిలేషన్స్లో కానీ అందరికీ చెప్పుకుంటూ టోటల్గా మన ఇంచుమించు 1 లక్ష ఓట్లు మేము చెప్తూ మేము 1 లక్ష నుంచి 1% అంటే ఒక 10 లక్షల ఓట్లను మేము కన్సల్టేషన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ జనసేన కొట్టే ఉదయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో కొన్నిదల వారి విజయం కొట్టేవారి లక్ష్యము అనే ట్యాగ్ లైన్ పెట్టుకొని 1 లక్ష మంది ఎల్లబడితే ఎలా ఉంటుంది అని చెప్పి అనే ఉద్దేశంతో ఫస్ట్ అనుకున్నాం. దాంట్లో ఇప్పుడు ఏమంటే 150 మెంబర్స్ 25 వెహికల్స్లో 150 మెంబర్స్ బయలుదేరి ప్రతి నియోజకవర్గంలోన మేమందరం పోయి అక్కడికి పోయి అక్కడ పాయింట్ ఆఫ్ పర్సన్ కలిసి జనసేన పాయింట్ ఆఫ్ ది పర్సన్ కలిసి ఉమ్మడి అభ్యర్థి ఎవరు ఉంటారు అనేది మళ్ళీ ఆడినాక టీడీపీకి ఇచ్చిన కాంటాక్ట్ జనసేనకి ఇచ్చిన వాళ్ళిద్దరి సమక్షంలోన పోయి మేము కలిసి వాళ్ళకు ఒక 1 day ప్రచారం చేసి అక్కడే 1 day ఉన్న తర్వాత టోటల్గా ప్రచారం చేసి వాళ్ళ తరఫునే 1 hour 2 hours మేము అందరూ కలుసుకొని ఏ విధంగా ఓట్లు పడాలి మనకని చెప్పి ఒక 1 day ప్రచారం చేసిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ నియోజకవర్గానికి పోయి ఇట్లా ఈ ప్రకారంగా మొత్తం 175 నియోజకవర్గాల్లో మ్యాక్సిమం మాకు ఎన్ని ఒక 100 అవుతాయా 175 నియోజకవర్గం కవర్ చేయాలనే ఉద్దేశంతోనే మీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము. ఈ ప్రోగ్రామ్ దిగ్విజయంగా చేయాలని మా బామర్దులు కానీ ఇంకా మా రిలేషన్స్ అందరూ కూడా బంధుత్వాలను కూడా సహకరిస్తున్నారు. ప్రతి అల్లుళ్ళు బామర్దు వాళ్ళు కూడా మొత్తం సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా మొత్తం సహకరించుకుంటూ టోటల్గా ఈ ప్రోగ్రామ్ దిగ్విజయం చేయాలని ఇంకా మా కొట్టే వారందరికీ కూడా మీ నుంచి ఒక నినాదం ఇస్తున్నాము. మా కొట్టే వాళ్ళందరూ కూడా మాకు వెల్కమ్ చెప్పి బాగా ఇంకా మాకు అందరూ కోఆపరేషన్ చేసి ప్రతి నియోజకవర్గం మేము వస్తే మాకు అందరూ సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. కొట్టేవారు అల్లుడు సార్, మీ పేరు? నా పేరు చిల్లా మహేష్ బాబు అండి. నేను కదిరి జనసేన పార్టీ రూరల్ కన్వీనర్. నేను కొట్టేవారు అల్లుడిని. మా బావగారు మా మామగారు ఏదైతే కొట్టేవారు లక్ష్యంగా పెట్టుకొని కొన్నిదల వారి విజయాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్నారో నా వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో నేను మొదటి నుంచి పిఆర్ పేపర్ నుంచి మేము మా నాన్నగారు అయితే మేము అన్నదమ్ములు మా పెద్దనాన్న అందరూ అయితే మేము మెగాభిమానులము. దానిలో భాగంగా మేము జనసేన పార్టీలో అలాగే వర్క్ చేసుకుంటూ వచ్చాము. ఈ రోజుల్లో మా కుటుంబంలో చూసుకుంటే మేము ఎక్కడికి వెళ్ళినా మేము మ్యారేజ్ చేసుకున్నా కానీ మా బంధుత్వాలు కానీ కొత్త బంధుత్వాలు కలుపుకున్న జనసేన పార్టీ అభిమానులు ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఎందుకంటే మిగతా పార్టీ అభిమానులు లేరా వైఎస్ఆర్సీపీ మా బంధుత్వాల్లో మాకైతే మా పర్సనల్గా మేమైతే మ్యారేజ్లు ఎక్కడ చేసుకున్నా కానీ మా అన్నగారికి చేసుకున్నా కానీ మాకు చేసుకున్నా కానీ మాకు అభిమానులుగా జనసేన పార్టీ అభిమానులుగానే కనిపిస్తున్నారు. దీన్ని అదృష్టంగా భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలోపేతం లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 ప్రచార రథాలను మేము ముందుకు తీసుకెళ్లి జనసేన పార్టీ అభ్యర్థులు అయితే ఉమ్మడి అభ్యర్థులు అయితే విజయ ఆకాంక్షను నెరవేర్చి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని మొదటి స్థానంలో చూడడానికి ఆకాంక్షిస్తున్నాం. సో కొట్టే ఉదయ భాస్కర్ గారు అల్లుడు సార్, నమస్తే. పవన్ అండి. పవన్ గారు, మీ మామయ్య గారు అమెరికాలో మిమ్మల్ని పంపించారా ఇక్కడ? అది నా అదృష్టం అండి ఈ దీంట్లో పాల్గొనటం. యాక్చువల్లీ ఆయనకి మన వెంకట్రావు గారి సాయి గారికి వీళ్ళకి అవసరం లేదు, మా జనరేషన్ కోసం కష్టపడుతున్నారు కాబట్టి మా వంతు సాయం చేద్దాం అంతే. ఏంటి మీ ప్రధాన లక్ష్యం ఏంటి? కొన్నిదల విజయం కొట్టే లక్ష్యం అంతే. తెలుగుదేశంలోనే ఉన్నారేమో కానీ వైసీపీలో ఇంతవరకు ఒక కొట్టేవాళ్ళు కూడా లేరు. సో మొత్తం ఓట్లన్నీ పోలరేజ్ అవుతాయి ఈసారి. అంతే. నేను విజయవాడ నుంచే సార్. నేను నా సైడ్ నేను. థ్యాంక్ యూ. ఇన్ఛార్జ్ అండి మా బావగారు అవుతారు మాకు. ఓ కొట్టేవారికి నేను కొట్టేవారు అల్లుడిని, కొట్టేవారికి మనతోటి పుట్టపర్తి జనసేన ఇన్ఛార్జి పత్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. ఏంటి చంద్రశేఖర్ గారు, ఈ కార్యక్రమం చూస్తే ఏమనిపిస్తుంది? బ్రహ్మాండంగా అనిపిస్తుందండి. ఎందుకంటే కొట్టేవారి ఉదయ్ భాస్కర్ గారి సౌజన్యంతో ఆయన ఒక ఎన్ఆర్ఐ ఉండి ఎన్నో లక్షలు వెచ్చించి నా సేన నా వంతులో భాగంగా ఆర్థికంగా పార్టీకి ఇంత చేస్తూ పార్టీని ఏ విధంగా అయినా రాష్ట్రంలో బలోపేతం చేయాలా, ప్రతి నియోజకవర్గంలోనూ ఈ వెహికల్స్ అంతా పోయి ముమ్మరంగా ప్రచారం చేసి ఎక్కడైతే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళని విజయ శిఖరాల మీద కూర్చోబెట్టి రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం జెండా రెపరెపలాడే విధంగా ఈ వెహికల్స్ అన్నీ పనిచేస్తాయి. ఖచ్చితంగా కొట్టేవారు మాకు బంధువులు కావడం నిజంగా మాకు గర్వకారణం. కొట్టేవారి లక్ష్యం కొనిదల లక్ష్యం అని ఆ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో
ఖచ్చితంగా కొట్టేవారు కొట్టుడికి ఖచ్చితంగా వైసీపీ వారు ఎక్కడున్నా కానీ దిమ్మ తిరిగి పడిపోతారని ఈ విషయంగా మేము పార్టీ ఆఫీస్ ముందు నిలుచుకొని మాట్లాడడం నిజంగా గర్వకారణం అండి. మరిది చూశారు కదా, కొనిదెల వారి విజయం కొట్టేవారి లక్ష్యంగా 25 వాహనాలతోటి ప్రచార వాహనాలు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాయి. దాదాపు ఇందులో 150 మంది క్రియాశీలక కార్యకర్తలు ఉండి జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేస్తాయని చెప్తున్నారు కొట్టే కుటుంబీకులు.